గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో ఎక్కడైనా చిన్న కొవ్వుగడ్డ అడ్డం పడితే మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి పూడికల్ని తొలగించడానికి ఒకప్పుడు మందులు, సర్జరీ తప్ప మరో పరిష్కారం ఉండేది కాదు. అయితే స్టెంట్లు అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు రక్తనాళాల్లో పూడికలు తొలగించడం చాలా తేలికైపోయింది. రక్తనాళాల్లో పూడికల్ని తొలగించే యాంజియోప్లాస్టీ మరియు స్టెంట్ల వాడకం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తనాళాల్లో పూడికల్ని తొలగించడానికి యాంజియోప్లాస్టీకి బదులుగా చాలా మార్గాలు ఉన్నాయనే నమ్మకం సరైందేనా? గుండెకి రక్తనాళాల్లో బ్లాక్స్కి ట్రీట్మెంట్ 3 విధాలుగా ఉంటుందండి. ఒకటి స్టెంట్స్ ద్వారా అంటే యాంజియోప్లాస్టీ, రెండోది బైపాస్ సర్జరీ, మూడోది మెడిసిన్స్ మందులు. ఇవి కాకుండా పలు రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయని మనకి మార్కెట్లో ప్రచారం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈఈసిపి అని, ఎన్హాన్స్డ్ ఎక్స్టర్నల్ కౌంటర్ పల్సేషన్ థెరపీ అని కానీ, లేదంటే రక్తం గడ్డలు కరిగించే ఇంజెక్షన్స్ కంటిన్యూస్గా ఇవ్వడం కానీ, ఇలాంటి ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. మనకి ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ చాలామంది పేషెంట్స్ మీద ట్రయల్స్ అన్నీ జరిపి ప్రూవ్ అయిన ట్రీట్మెంట్స్ మాత్రం 3 అండి. ఒకటి స్టెంట్స్, రెండోది బైపాస్ సర్జరీ, మూడోది మందులు. రక్తనాళాల్లో మల్టిపుల్ బ్లాక్స్ని యాంజియోప్లాస్టీతో తొలగించవచ్చా? రక్తనాళాల్లో ఒకవేళ మల్టిపుల్ బ్లాక్స్, ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, అవి స్టెంట్స్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అంటే స్టెంట్స్ అంటే 2 వరకే వేయాలి, 3 వరకే వేయాలి అనే రూల్ అయితే ఏమీ లేదండి. మనం స్టెంట్స్ వేసుకోవచ్చు, బట్ దాని తాలూకా కాంప్లికేషన్స్ని, అడ్వాంటేజెస్ని బ్యాలెన్స్ చేసుకొని డెసిషన్ తీసుకోవాలి. అది మనం యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత పర్సెంట్ ఉన్నాయి, అది ఎంత కాంప్లికేటెడ్ బ్లాక్, మెయిన్ రక్తనాళంలో బ్లాక్సా లేదంటే చివరి రక్తనాళాల్లో బ్లాక్సా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కార్డియాలజిస్ట్ ఆలోచించి సరైన అడ్వైజ్ ఇస్తారు. సో మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నా సరే స్టెంట్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కేవలం స్టెంట్లు వేసేందుకే యాంజియోప్లాస్టీని చేస్తారా? ఎక్కువ 99% ఈ యాంజియోప్లాస్టీ అనేది స్టెంట్స్ వేయడానికే యూస్ చేస్తారు. బట్ అది కాకుండా ఈ మధ్యన బెలూన్స్ ద్వారా యాంజియోప్లాస్టీస్ కూడా చేస్తున్నారు. బెలూన్ యాంజియోప్లాస్టీ అంటే స్టెంట్ ఏం వేయరు, జస్ట్ బెలూన్తో ఆ బ్లాక్ అనేది క్లియర్ చేసేసి ఆ బెలూన్ పైన ఒక డ్రగ్ అనేది ఉంటుంది, మందు ఉంటుంది. ఆ మందు అనేది ఆ బ్లాక్ దగ్గర రిలీజ్ అవుతుంది. అవి కాకుండా కొన్ని అంటే స్టెంట్ వేయడానికి మనకి ఉపయోగపడే కొన్ని ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని రక్తనాళాల్లో బాగా కాల్షియం అనేది ఎక్కువగా చేరిపోతుంది. సో ఆ కాల్షియం తగ్గించడానికి కానీ, అలాగే కొన్నిసార్లు రక్తనాళాల్లో పొరలు చీలడం కానీ అలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు. అలాంటివి ఐడెంటిఫై చేయడానికి కానీ వీటికి కూడా మనం యాంజియోప్లాస్టీ చేసే ప్రొసీజరే ఫాలో అవుతాం. యాంజియోప్లాస్టీ చాలా బాధాకరంగా ఉంటుందా? యాంజియోప్లాస్టీ అనేది పెయిన్ఫుల్గా అస్సలు ఉండదండి. ఇట్ ఈజ్ డే కేర్ ప్రొసీజర్ యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఎటువంటి మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మనం చేతి దగ్గర కానీ తొడ దగ్గర నుంచి కానీ ఒక చిన్న సూది పెట్టి దాని నుంచి మనం ఒక వైర్ అనేది హార్ట్ దగ్గరికి పంపించి దాని ద్వారా చేస్తాము. ఈ సూది పెట్టే దగ్గర చిన్న మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి సూది పెడతాము. సో అక్కడ కూడా నొప్పి ఏముండదు. ఆ తర్వాత స్టెంట్స్ గుండె దగ్గరికి పంపించినప్పుడు కూడా మీకు ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ ఉండదు. యాంజియోప్లాస్టీ అయ్యాక కోలుకోవటానికి చాలా కాలం పడుతుందా? యాంజియోప్లాస్టీ రికవరీ అనేది చాలా స్పీడ్గా ఉంటుందండి. ఎందుకంటే ఇది మేజర్ సర్జరీ ఏమీ కాదు. అది హార్ట్ని కానీ ఓపెన్ చేయడం కానీ, చెస్ట్ను ఓపెన్ చేయడం కానీ అలాంటివి ఏవి చేయము. జస్ట్ చేతి నరం నుంచి కానీ తొడ నరం నుంచి కానీ సూది పెట్టి చేస్తాము. స్టెంట్ వేసిన నెక్స్ట్ డే నుంచే పేషెంట్స్ నడవడం కానీ మా పనులు కానీ ఏవైనా చేసుకోవచ్చు, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకపోతే. యాంజియోప్లాస్టీ అనేది ఇట్ ఈస్ ఎ సేఫ్ ప్రొసీజర్ అండి, సురక్షితమైనది.
తర్వాత రికవరీ కూడా చాలా స్పీడ్గానే ఉంటుంది. యాంజియోప్లాస్టీకి ముందు ఇచ్చే డై కారణంగా కిడ్నీలు దెబ్బతింటాయా? యాంజియోప్లాస్టీ చేసినప్పుడు బ్లాక్స్ ఐడెంటిఫై చేయడానికి కాంట్రాస్ట్ ఇంజెక్షన్ అనే డై యూస్ చేస్తామండి. ఈ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ అనేది మనం ఇంజెక్ట్ చేశాక బ్లాక్స్ ఐడెంటిఫై అయ్యాక అది రక్తం ద్వారా చివరికి కిడ్నీల ద్వారా వెళ్ళి కిడ్నీ నుంచి ఫిల్టర్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఈ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ వల్ల కొంతమందికి కిడ్నీస్ కొంచెం దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి, కానీ బట్ అది ఆల్రెడీ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది రాకుండా కూడా మనం ప్రివెంటివ్గానే ముందుగానే కొన్ని రకాల ఇంజెక్షన్స్ కానీ ఐవీ ఫ్లూయిడ్స్ కానీ పెట్టుకొని ఆ ప్రాబ్లం రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. యాంజియోప్లాస్టీ తర్వాత మందులు వాడాల్సిన అవసరం లేదా? యాంజియోప్లాస్టీ తర్వాత కూడా మందులు వాడాలి, తప్పనిసరిగా వాడాలి. మెయిన్గా రక్తం పలచబడే మాత్రలు, బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్, ఇవి వాడాల్సి ఉంటుంది. ఇవి కాకుండా కొలెస్ట్రాల్ కరిగించే మాత్రలు కానీ, షుగర్ లెవెల్స్ కంట్రోల్ పెట్టుకునే మాత్రలు కానీ, బీపీ కంట్రోల్లో పెట్టుకునే మాత్రలు కానీ, హార్ట్ మీద డిమాండ్ కానీ తగ్గించే మాత్రలు కానీ, ఇవన్నీ తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. మొదట్లో కొంచెం ఎక్కువ మందులైనా అది మెల్లమెల్లగా మేము తగ్గించుకుంటూ వచ్చేస్తాము. ఎక్కువ శాతం మందికి 6 నెలలు పోయాక 1 or 2 ట్యాబ్లెట్సే ఉంటాయి. స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్ళీ బ్లాకులు రావనుకోవటం సరైందేనా? స్టెంట్స్ వేశాక ఆ స్టెంట్ వేసిన దగ్గర కూడా మళ్ళా బ్లాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి జరగకుండా ఉండడానికి మందులు ప్రిస్క్రైబ్ చేస్తాము. ఆ మందులు తప్పనిసరిగా వాడాలి. ఇవి కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మన జీవన శైలిలో మార్పులు ఏవి చెప్తామో అవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. మెయిన్గా ఆహారం కంట్రోల్లో పెట్టుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవడం, మన వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం, నెక్స్ట్ ఎటువంటి స్ట్రెస్ కానీ అవి కూడా తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ మాత్రలు కరెక్ట్గా వాడితే మళ్ళా బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇవి ఏవి చేయకపోతే మళ్ళా బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. రక్తనాళాల్లో బ్లాకులకు ఇవాళ స్టెంట్లు అనేవి చక్కటి పరిష్కారం. సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం యాంజియోప్లాస్టీ సాయంతో స్టెంట్లను అమర్చడం ద్వారా చాలా వరకు రక్తనాళాల్లో పూడికల్ని తొలగించుకోవచ్చు.